దళితులు, గిరిజనులు హిందువులు కాదు, వారిని గుడిలోకి రానివ్వరు అంటూ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ గ్యాంగ్ చేసే విష ప్రచారానికి ఇది చెంపపెట్టులాంటి సమాధానం. మన దేశ ప్రథమ పౌరురాలు, ఒక గిరిజన మహిళ, గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయ్యప్ప స్వామి సన్నిధిలో ఒక సాధారణ భక్తురాలిగా నిలబడ్డారు. ఈ ఒక్క దృశ్యం చాలు సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి. గౌరవనీయ రాష్ట్రపతి ముర్ము గారు కేరళలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమలను సందర్శించారు. ఈ యాత్రలో ఆమె ఒక అరుదైన చరిత్ర సృష్టించారు. పంపలో శాస్త్రోక్తంగా ఇరుముడి కట్టుకుని దానిని స్వయంగా తన తలపై మోస్తూ ఆ పవిత్రమైన 18 మెట్లను ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మొట్టమొదటి రాష్ట్రపతిగా ఆమె నిలిచారు. ఆమె ఏ ఒక్క నియమాన్ని ఉల్లంఘించలేదు, ఏ ఒక్కరి విశ్వాసాన్ని గాయపరచలేదు, కేవలం ఆలయ సాంప్రదాయాలను గౌరవించారు. ఇక్కడే మనం తేడాను గమనించాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే శబరిమలలో గుడికి కూడా వెళ్లని కొందరు కమ్యూనిస్టు మహిళలు హిందూ మతాన్ని కించపరచాలనే ఉద్దేశంతో కావాలనే సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేసి ఎంత రచ్చ చేశారో మనకు గుర్తుంది. కానీ మసీదుల్లోకి మహిళలను ఎందుకు అనుమతించరని ఈ హిపోక్రైట్లు ఎప్పుడూ నోరు మెదపరు. అయితే రాష్ట్రపతి పర్యటనలో ఒక బాధాకరమైన నిజం కూడా బయటపడింది. గర్భగుడి ద్వారపాలకుల విగ్రహాలను ఆమె పరిశీలనగా చూశారు. కమ్యూనిస్టు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవస్థానం బోర్డు నాయకత్వంలో ఆ విగ్రహాల బంగారు తాపడం దోపిడీకి గురైందని భక్తులు ఆరోపిస్తున్నారు. కేవలం కేరళలోనే కాదు, తమిళనాడులో కూడా ద్రావిడ పార్టీ DMK ఆధ్వర్యంలో మన దేవాలయాల భూములు, బంగారం, విగ్రహాలు ఇలాగే దోపిడీకి గురవుతున్నాయి. అసలు ఈ దోపిడీ ఎందుకు జరుగుతోందో తెలుసా? మన దేవాలయాలు ప్రభుత్వాల కబంధ హస్తాల్లో బందీలుగా ఉండటం వల్లే. అందుకే హిందువులందరూ ఒత్తిడి తీసుకురావాలి. హిందువుల నుండి ఒత్తిడి రానంత వరకు ఏ ప్రభుత్వం కూడా, చివరికి బీజేపీ అయినా సరే, దేవాలయాలను విడిపించడానికి చర్యలు తీసుకోదు. ఈ దోపిడీని అరికట్టడానికి, మన దేవాలయాలను రక్షించుకోవడానికి ఒక సనాతన రక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ భారతదేశపు హిందువుల భూములను మరింతగా దోచుకోవడానికే వక్ఫ్ బోర్డును సృష్టించి దానికి అపరిమితమైన అధికారాలు ఇచ్చింది. ఈ అన్యాయంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వాల చేతిలో మన గుళ్ళు సురక్షితంగా ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. వేకప్ ఇండియా, ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా మనమంతా ఏకం కావాలి. ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి.